హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే నెల్లూరులోని వెంకటేశ్వరం కాలనీలో అయితే ఉన్నాం. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ రీసెంట్గా అన్న లాఫ్ట్ వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడికి లాఫ్ట్ వీడియో చేయడానికి అయితే వచ్చాము. మనం ప్రజెంట్ అయితే లాఫ్ట్లో ఉన్నాం. ఈ లాఫ్ట్ యొక్క ఓనర్ వచ్చేసరికి మన నవాజ్ భాయ్. ఫస్ట్ మీరు ఏంటంటే ఫ్రెండ్స్, నవాజ్కి నాకు రిలేషన్ గురించి తెలుసుకోండి. అసలు నవాజ్ నేను ఏంటంటే బేసిక్గా మేము ఇద్దరం డిప్లొమా నుంచి క్లాస్మేట్స్. తర్వాత ఏంటంటే పావురాలు పెంచేటప్పుడు పావురాల గురించి కానివ్వండి, ఏమైనా పావురాలు షేరింగ్ చేసుకోవడానికి కానివ్వండి, అలా మేమేంటంటే బాగా క్లోజ్గా ఉండేది. మాలాగైతే ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు నాకు ఒక జత నచ్చింది తీసుకోవాలనుకుంటే నేను తీసుకెళ్ళిపోతా, వాడికి వండు. అంటే మనకి అంత స్వతంత్రం ఉంటుంది ఇక్కడ. ఇక వాడికి ఏమైనా నచ్చి నా దగ్గర తీసుకోవాలంటే వాడు తీసుకుంటాడు. ఆ విధంగా మా రిలేషన్షిప్ అయితే ఉండేది ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ. అండ్ అదేవిధంగా అసలు నాకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటి నుంచి హోంవర్క్స్లో నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చింది ఏంటంటే నవాజే. అస్సలు నాకు జీరో ఏం తెలియని కాడి నుంచి కొంచెం ఇలా చెప్తా, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఆ నాలెడ్జ్ గెయిన్ చేసింది అయితే నవాజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే నవాజ్, నువ్వు అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ లాఫ్ట్ని అయితే మెయింటైన్ చేస్తున్నావు? 10 or 12 years నుంచి అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, అసలు ఈ పావురాలు పెంచాలి అన్న కోరిక ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా పుట్టింది? పావురాలు అనేది మన పక్క వీధిలో వాళ్ళు కూడా సాగుతున్నారు. దాన్ని చూసి మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది కలిగింది. దాని ద్వారా మనం కూడా సాకాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సాగుతా వచ్చాము. ఓకే అయితే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు కదా, స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ అంటే స్టార్టింగ్లో ఏ బ్రీడ్స్తో స్టార్ట్ చేసావు నువ్వు? మ్యాక్సిమం మనం సిరిపుట్ నుంచే స్టార్ట్ చేసాము. ఓకే, సిరిపుట్ల నుంచే స్టార్ట్ చేసాము. తర్వాత చిన్నగా అంటే సాదాలు, తర్వాత హోమర్స్ అనేది ఎక్కువగా మ్యాక్సిమం మన దగ్గర ఉండేవి కూడా అన్ని హోమర్స్. ప్రజెంట్ ఏ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్లో? అన్ని బ్రీడ్స్ ఉండేవి బ్రో మన దగ్గర. సాదాలు నుంచి గిరేబాజాలు, హోమర్స్, అంటే షో బ్రీడ్స్ కూడా ఉన్నాయి. ఫ్యాంటైల్స్. నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఇన్ని బ్రీడ్స్ మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పావు కదా, ఈ అన్ని బ్రీడ్స్లో గాను నీకు ఇష్టమైన బ్రీడ్ ఏది? నా హోమర్స్ అంటేనే ఇష్టం అసలు. హోమర్స్ అంటే ఎందుకు అలా? హోమర్స్ ఎందుకు ఇష్టం? ఆ హోమర్స్ అనేది అది ఒక ఇంట్రెస్ట్. అది అంటే వాటి పందాలు కానీ, ఆ సాకే విధానం కానీ, హోమర్స్ అనేది కొద్దిగా అది కొంచెం వేరే లెవెల్. అది సాదాలతో పోల్చుకుంటే వేరే లెవెల్. సాదాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదా? ఉన్నింది ఒకప్పుడు, అది అనేది పోయింది. ఇది మెయింటైన్ చేస్తావు కానీ దాని మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ. ఆ సీజన్ వచ్చేసరికి ఆ సీజన్లో అవి మనకు మామూలుగా అయితే హోమర్స్ ఎక్కువ శాతం కూడా. ఇప్పుడు నీకు ఇష్టమైన బ్రీడ్స్లో హోమర్ అన్నావు కదా, అలా హోమర్స్లో మనకంటూ మనకు నచ్చిన పావురం కానీ క్వాలిటీని బేస్ చేసుకొని మనం స్టాండర్డ్గా ఉంచుకుంటాం లాఫ్ట్లో. అవును, అంటే కొన్ని సంవత్సరాల నుంచి. అలా ఓల్డెస్ట్ పీజీని ఏమైనా ఉందా మన లాఫ్ట్లో? ఉంది మాస్టర్. ఏది? నీ చేతిలో ఉండేది ఇదేనా? ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాల నుంచి ఉంది. 8 సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలు. ఇప్పుడు 8 years నుంచి ఈ పీజియన్ లైన్ని మెయింటైన్ చేస్తున్నావు కదా? అవును మాస్టర్. అంటే దాదాపు దీని లైనే ఉంటుంది నీ లాఫ్ట్లో. అసలు ఇది ఎక్కడ లైను ఏంటి అసలు? ఇది జాన్ ఆర్డెన్ లైన్. ఇంకా ఏం లైన్స్ ఉన్నాయి? లైన్ కూడా ఉన్నాయి. బెల్జియన్ లైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, మన దగ్గర హై ఫ్లేయర్స్ అవి కూడా ఉన్నాయి కదా అవైలబుల్ ఉన్నాయి. హై ఫ్లేయర్స్ కానీ రోలర్స్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓకే, నువ్వు ఇప్పుడు 10-12 years నుంచి లాఫ్ట్ మెయింటైన్ చేస్తున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది బిగినర్స్ ఉంటారు. వాళ్ళకి నీ తరఫు నుంచి ఏ సజెషన్ అయితే ఇస్తావు? నా తరఫు నుంచి అయితే సాకాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యాక్సిమము. అది హోమర్స్ అని సిరిపుట్లు ఎత్తుకుపోయి, గిరేబాజాలు ఎత్తుకుపోయి సాకే వాళ్ళు ఉంటారు. కానీ అది మ్యాక్సిమం హోమర్స్ అని కాదు. అంటే మనం వాటిలో కొనుక్కునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అయితే ఇవే హోమర్స్ అని ఇచ్చేస్తారు. దాంట్లో సిరిపుట్లు సాకే వాళ్ళకి అర్థం కాదు కదా, అప్పుడు ఏంటంటే వీళ్ళు హోమర్స్ అని అమ్మేస్తారు. అవి మనకు తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ హోమర్ స్ట్రక్చర్ అనేది, ఆ హోమర్ సైజ్ అనేది, ఆ హోమర్ని ఒకసారి మనం చూసుకోవాలి. మనకు ఒక ఇంట్రెస్ట్ కలిగినప్పుడు వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ వీడియోల ద్వారా మనం చూసుకొని దాన్ని తగ్గట్టుగా మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది. అంటే కొంతమంది ఏంటంటే డబ్బులు వస్తాయని చెప్పి
సిరుపుట్లనే ఎత్తుకుపోయి ఇవే హోమర్స్ అని అమ్మేసే వాళ్ళు ఉంటారు. గిరే బాజాలు కూడా ఇవే హోమర్స్ అని అమ్మేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ విధంగా అయితే జరుగుతుంటుంది. మామూలుగా సిరిపుట్లు సాగే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదని ఈ హోమర్ సాగే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి మిగిలిపోయినటువంటి వేస్ట్ ఉంటుంది, క్రాస్ బీడ్లు కానివ్వండి, కొంచెం హోమర్ కలర్ వచ్చి ఉంటుంది, వాళ్ళని ఏంటంటే హోమర్ అన్నట్టుగా పిల్లకాయలు చెప్పి అమ్మేస్తుంటారు. అక్కడ మీరు మోసపోకండి. నేను ఫర్దర్ ఇంతకుముందు వీడియోస్ అయితే పెట్టున్నాను ప్రీవియస్గా, అంటే డిఫరెన్సెస్ గురించి పెట్టున్నాను. హోమర్కి నార్మల్ పీజియన్కి ఏంటి, అసలు గ్రే బాజ్ అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చూడండి. ఏంటంటే మీకు యూజ్ అవుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా నవాజ్ చెప్పినట్టు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఓకే నవాజ్, ఇంకో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కాల్ చేసి అన్న హై ఫ్లేయర్స్ కావాలి, రోలర్స్ కావాలి, హోమర్స్ కావాలని అయితే అడుగుతున్నారు. కానీ నా దగ్గర స్టాక్ లేనందువల్ల నేనైతే ఇవ్వలేకపోతున్నాను. అండ్ కొంచెం బిజీగా ఉండి కాల్స్ అయితే అసలు లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఓకే చెప్పు మాకు, దేనికి చేయాలి? ఏం లేదు, మీ నెంబర్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో. ఓకే మా సబ్స్క్రైబర్స్ నీకు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు ఏమైనా అడిగితే, అంటే అన్న హై ప్లేయర్స్ కావాలి అని అడిగినా, ఏది కావాలన్నా నువ్వు వాళ్ళకి అందించేటట్టు ఉండాలి. తప్పకుండా సార్, ఒక హెల్ప్ చేయి. అండ్ ఫ్రెండ్స్ అందరు ఏంటంటే మీకు ఇంకా రీసెంట్గా చాలామంది కాల్ చేశారు. ఇప్పుడు నవాజ్ నెంబర్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో. ఎవరెవరికి ఏ టైప్ పీజియన్స్ కావాలో నవాజ్ కాల్ చేయండి, ఖచ్చితంగా ఫోన్ ఎత్తాడు. అండ్ అదేవిధంగా అవైలబుల్ ఉన్న లొకేషన్స్కి అయితే ట్రాన్స్పోర్ట్ కూడా పెడతాడు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇబ్బంది లేదు. ఇంకా మసూద్ చెప్పినట్టయితే మన సబ్స్క్రైబర్స్కి ఒకలాగా ఇస్తాను, బయట వాళ్ళకైతే మనకు తెలిసిందే కదా ఆ విధంగా. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్కి సపరేట్గా డిస్కౌంట్ అయితే ఇస్తా అని చెప్తుంటాను నవాజు. ఇబ్బంది ఏం లేదు, కాల్ చేయండి, ఫోన్ ఎత్తుతాడు. అండ్ అదేవిధంగా వచ్చి తీసుకోలేని వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా పెడతాడు ఆ ఏరియాకి అవైలబిలిటీ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియోని అయితే ఏం చేద్దాం. అండ్ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా అభిప్రాయాలు వచ్చినా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, యువర్స్ ఎంఎం లాఫ్.